హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. ఈరోజు వీడియోలో రొయ్యల కూరని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఎప్పుడూ ప్రిపేర్ చేసుకునే రొయ్యల కర్రీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఇక్కడ నేను ఒక అర కేజీ రొయ్యల్ని తీసుకున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ రొయ్యల్ని కడిగేసి ఉంచుకున్నానండి. రొయ్యల్ని ఎలా కడుక్కోవాలంటే ఇందులో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల పుల్లటి పెరుగు వేసుకోండి. అలాగే కొంచెం కల్లుప్పు అండ్ 1 టీ స్పూన్ పసుపు వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఉంచుకుంటే మనకి రొయ్యల్లో ఉన్న నీసు వాసన అనేది పోతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక అర చెక్క నిమ్మరసంని పిండుకోవాలి. ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారంని వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోగా కర్రీకి కావాల్సిన గ్రేవీని చూసేయండి. స్టవ్ వెలిగించుకొని మందంగా ఉన్న ఒక బాండిని పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల నాన్ వెజ్ అనేది టేస్టీగా ఉంటుంది. అలాగే నాన్ వెజ్లో ఉన్న నీచు వాసన అనేది పోతుందన్నమాట. ఇప్పుడు ఈ నెయ్యి వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ రొయ్యల్లో నుంచి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అడుగున మాడకుండా ఉంటుంది. సో మొత్తం మనం వేసిన ఆయిల్ అదేనండి నెయ్యి వేసాం కదా, నెయ్యి అనేది పైకి తేలేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. ఈ నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి. జీలకర్ర కూడా బాగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే 2, మీడియం సైజు అయితే 3 తీసుకొని మరి చిన్నవిగా కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి 2 లేదా 3 టమాటాలు బాగా పండినవి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పును వేసుకోండి. ఆల్రెడీ రొయ్యల్లో వేసుకున్నాం కదా, కొంచెం చూసి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ పసుపు, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని ఈ టమాటాలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి టమాటాలు అనేవి సాఫ్ట్గా అయిపోతాయి. గరిటెతో ఒకసారి స్మాష్ చేసుకోండి. టమాటాలు ఆల్రెడీ సాఫ్ట్గా కుక్ అయిపోయాయి కాబట్టి అవి మనకి ఈజీగా స్మాష్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి. అలాగే 1 లేదా 2 టీ స్పూన్ల గరం మసాలా వేసుకొని 1 నిమిషం వేయించుకోవాలి. ఒక నిమిషం తర్వాత ఇందులోకి ఫ్రెష్ పెరుగుని 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. బీటర్తో బాగా బీట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ను కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి, మిస్ చేయొద్దు. ఫ్రెష్ క్రీమ్ మనం మార్కెట్లోనే కొనవసరం లేదు. పచ్చి పాలు ఉంటాయి కదా, అవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్ అయిన తర్వాత మనకి పైన క్రీమ్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. ఆ క్రీమ్నే నేను ఇక్కడ యూజ్ చేసుకున్నానండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉంటాయి కదా, ఆ మిల్క్ అయితే మనకి క్రీమ్ అనేది బాగా ఫామ్ అవుతుందన్నమాట. సో వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఉప్పు, కారం
సరిపోయాయో లేవో ఒకసారి చెక్ చేసుకొని మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. 8 లేదా 10 నిమిషాల్లో మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. తేలిన తర్వాత ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ని పోసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఆల్రెడీ రొయ్యల్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఫ్రైని ఇందులోకి వేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర తురుము వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 5 లేదా 10 నిమిషాలు కుక్ చేసుకోండి. మనకి ఇలా ఆయిల్ అనేది బాగా ఫ్లోట్ అవ్వాలన్నమాట. ఇలా ఫ్లోట్ అయితే కనుక మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. సో స్టవ్ ఆఫ్ చేసేసి పైనుంచి కొత్తిమీర జల్లుకోండి. అంతేనండి, మన రొయ్యల కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. చూసారు కదా, చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని మీరు రైస్లోకి కానీ, చపాతీల్లోకి కానీ, పూరీలోకి కానీ ఎందులోకైనా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు.